సో ఈరోజు ఈ వీడియోలో నేను 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే డేటా ఎంట్రీ జాబ్స్, ఇంకా క్యాప్చా ఎంట్రీ జాబ్స్ అండి. 2 టైప్స్ అనేవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మీకు లాస్ట్ వీడియోలో నేను డౌట్స్ అనేవి కొంతమంది అడిగారు. ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేశాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. సో మీరు క్యాప్చా ఎంట్రీ జాబ్‌కి ఎర్నింగ్ చూసుకున్నట్లయితే 1-2 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు మీరు. అంటే 1 రూపీ చొప్పున చూసుకున్నట్లయితే మీరు డైలీ 500 క్యాప్చాస్ అనేది ఎంటర్ చేస్తే మీకు 500 రూపీస్ సింగిల్ డేలోనే వస్తాయన్నమాట. అంటే మీరు మంత్లీ చూసుకున్నట్లయితే 15,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ డేటా ఎంట్రీ జాబ్‌కి ఎర్నింగ్ ఎంత ఉంటుందనేది చూసుకున్నట్లయితే ముందుగా 10 రూపీస్ టు 20 రూపీస్ వరకు ఉంటుంది పర్ ఎంట్రీకి మీకు. అంటే మీరు 15 రూపీస్ చూసుకున్నట్లయితే మీకు 100 ఎంట్రీస్‌కి 1500 రూపీస్ ఉంటుందన్నమాట. అంటే మంత్లీ చూసుకున్నట్లయితే 45,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు మీరు. అంటే మీ డిపెండింగ్ ఆన్ యువర్ వర్క్ అండి. మీ వర్క్‌ని బట్టి ఉంటుంది. సో మీరు ముందుగా ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి హైర్ wfh.com అని సెర్చ్ చేసుకోండి. మీకు సెర్చ్ చేసుకున్న వెంటనే కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇలా ఉంటుంది. హైర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీరు లోగో కూడా చూసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఫైండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని. సో ఇక్కడ మీరు మొత్తం వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు. డూ డైలీ టాస్క్ ఆన్లైన్ అండి. మీకు డైలీ టాస్క్స్ అనేవి ఉంటాయి. ఎర్న్ అప్ టు 10 రూపీస్ టు 25,000 పర్ టాస్క్ అండి. మీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. గెట్ వీక్లీ పే అవుట్స్ ఉంటాయి మీకు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ విత్ ఏ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అండి. వెరిఫైడ్ ఎంప్లాయర్స్ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటుంది మీకు. సో ఇక్కడ మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. సో 100% రిమోట్ జాబ్స్ ఉంటాయండి ఇందులో. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని. మీరు వరల్డ్లో ఉంటే ఎనీవేర్ మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అనేది చేసుకోవచ్చు. వెరిఫైడ్ ఎంప్లాయర్స్ ఉంటారు. ఇంకా ఫ్లెక్సిబుల్ వర్క్ ఉంటుందండి మీకు. చూస్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ ఆర్ ఫ్రీలాన్సింగ్ వర్క్ లాగా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. 0 ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నో హైడెన్ ఫీజ్ అండి. స్టార్ట్ ఎర్నింగ్ రైట్ అవే అని ఉంటుంది మీకు. ఇంకా ఆన్లైన్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అన్నమాట. మొత్తం కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు వేరియస్ టైప్స్ ఉంటాయండి. డేటా ఎంట్రీ ఉంటుంది, డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటాయి, ఇంకా ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ ఉంటాయి, ఇంకా యాడ్స్ పోస్టింగ్ జాబ్స్, ఇంకా కంటెంట్ రైటింగ్ జాబ్స్, క్యాప్చా ఎంట్రీ జాబ్స్ కూడా ఉంటాయి, ఇంకా ఆన్లైన్ సర్వీస్ జాబ్స్ కూడా ఉంటాయండి. చాలా వెరైటీస్ ఉంటాయి మనకి. విర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఇక్కడ మీరు గ్రాఫిక్ డిజైనింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. చాలా టైప్స్ ఉన్నాయండి. ఆన్లైన్ ట్యూటోరింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి మనకి. కాపీ పేస్ట్ జాబ్స్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది మీరు చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ స్టెప్స్ అనేవి ఇచ్చారండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి రిజిస్టర్ ఆన్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ లైక్ హైర్ వర్క్ ఫ్రమ్ హోమ్ .com గెట్ స్టార్టెడ్ అండి. ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ అనమాట. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. గెట్ డైలీ టాస్క్స్ ఉంటాయి మీకు. ఎర్న్ మనీ ఆన్లైన్ అండి. సో మీరు ఇక్కడ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసేది డైలీ యాడ్స్ పోస్టింగ్ జాబ్స్ కాబట్టి నేను యాడ్స్ పోస్టింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీకు వేరే ఎందులో అయినా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనం ముందుగా క్యాప్చా ఎంట్రీ జాబ్స్ అనేవి చూసుకుందామండి. క్యాప్చా ఎంట్రీ జాబ్స్ విత్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అండి. నో ఫీజు, రెగ్యులర్ ఎర్నింగ్స్ ఉంటాయి మీకు, అండ్ సింప్లీ టాస్క్స్ అనేవి ఉంటాయి మీకు. సో ఇవి మనం డీటెయిల్స్ అనేవి చూసుకోవడానికి వ్యూ జాబ్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్ అనేది. క్యాప్చా ఎంట్రీ జాబ్స్ అని. సో ఓవర్వ్యూ అనేది మనం చూసుకుందామండి. ముందుగా క్యాప్చా ఎంట్రీ జాబ్స్ ఇన్వాల్వ్స్ టైపింగ్ క్యారెక్టర్స్ ఆర్ కోడ్స్ డిస్ప్లేడ్ ఇన్ ఇమేజెస్ ఇంటూ డిజైన్డ్ ఫీల్డ్ అనమాట. దిస్ వర్క్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ డస్ నాట్ రిక్వైర్ స్పెషలైజ్డ్ స్కిల్స్ అనమాట. మీకు ఈ వర్క్ చేసుకోవడానికి ఎలాంటి స్కిల్స్ కూడా, స్పెషల్ స్కిల్స్ కూడా అవసరం లేదు. ఇంకా మేకింగ్ ఇట్ అన్ ఎక్సలెంట్ చాయిస్ ఫర్ బిగినర్స్ ఆర్ దోస్ లుకింగ్ ఫర్ ఏ సైడ్ హస్టిల్ అనమాట. పార్ట్ టైం లాగా ఎవరైనా వర్క్ చేయాలనుకుంటున్న వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఈ జాబ్. సో ఇంకా బెనిఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈజీ టాస్క్ ఉంటుందండి మీకు. ఇంకా ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఉంటుందన్నమాట.
సో ఇక్కడ బెనిఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈజీ టాస్క్ ఉంటుందండి మీకు. ఎలాంటి స్కిల్స్ కానీ, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కానీ అవసరం లేదు. ఇంకా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి మీకు. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్ ఎర్నింగ్స్ ఉంటాయి మీకు. డైలీ పేమెంట్స్ ఉంటాయన్నమాట. యూ గెట్ పెయిడ్ ఫర్ ఈచ్ క్యాప్చా యూ ఎంటర్ కరెక్ట్‌లీ అండి. మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేసిన ప్రతి క్యాప్చాకి మీకు ఎర్నింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది చూసుకున్నట్లయితే పర్ క్యాప్చా రేట్ వచ్చేసి మీకు 1 to 2 రూపీస్ ఉంటుంది ఫర్ ఈచ్ క్యాప్చా ఎంట్రీ అండి. సో డైలీ ఇన్కమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇఫ్ యూ టైప్ 500 క్యాప్చాస్ డైలీ అని అంటే 1 రూపీస్ పర్ క్యాప్చా చూసుకున్నట్లయితే మీకు 500 రూపీస్ ఉంటుంది. సింగిల్ డేకి మీరు 500 క్యాప్చాస్ అనేది ఎంటర్ చేస్తే మీరు 500 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో టిప్ చూసుకున్నట్లయితే ఇంప్రూవింగ్ యువర్ టైపింగ్ స్పీడ్ అండ్ అక్యురసీ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ యువర్ డైలీ ఎర్నింగ్స్ అనమాట. ఇంకా రిక్వైర్మెంట్స్ అనేవి చూసుకున్నట్లయితే టు స్టార్ట్ ఎర్నింగ్ విత్ క్యాప్చా ఎంట్రీ జాబ్స్ యూ నీడ్ ద ఫాలోయింగ్ అనమాట. బేసిక్ టైపింగ్ స్పీడ్ ఉండాలండి మీకు. గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో ఇంకా డివైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు యూ కెన్ perform this job using a smartphone, tablet or computer అనమాట. ఏ కంఫర్టబుల్ కీబోర్డ్ ఆర్ టచ్ ప్యాడ్ విల్ బి ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ అండి. సో డివైస్ అండి, మీరు ఏ డివైస్తో కంఫర్ట్గా వర్క్ చేసుకోగలరు అంటే ఆ డివైస్ అనేది మీరు వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్కి స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్ ఏదైనా సరే మీకు కంఫర్ట్ ఉన్నది వాడుకోవచ్చు మీరు. ఇంకా ఫీజ్ అండ్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే నో రిజిస్ట్రేషన్ ఫీజ్ అండి. మీకు ఎలాంటి ఫీజ్ కూడా ఉండదు రిజిస్టర్ అవ్వడానికి. సో హౌ టు అప్లై అని అంటే క్లిక్ అప్లై బటన్ ఉంది కదా మీకు కింద కనిపిస్తుంది. ఫిల్ అవుట్ ద ఫామ్ అండి. ఫామ్లో మీరు అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా స్టార్ట్ ఎర్నింగ్ అండి. ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవడమే. సో అప్లై ఫర్ క్యాప్చా ఎంట్రీ జాబ్స్ అనేది చూసుకున్నట్లయితే అప్లై నౌ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇవ్వండి కరెక్ట్గా. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేయండి. జెండర్ కూడా పెట్టుకోండి. ఏజ్ అనేది సో ఏజ్ మీద క్లిక్ చేస్తే 18 to 28, 29 to 39 ఇలా ఉంది. మీ ఏజ్ అనేది పెట్టుకోండి. ఆక్యుపేషన్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మీరు స్టూడెంటా, ఫ్రీలాన్సరా, ఫుల్ టైమ్ ఎంప్లాయా, పార్ట్ టైమ్ ఎంప్లాయా, అన్ఎంప్లాయిడా, ఇంకా బిజినెస్ ఓనరా, అదర్స్ అనేది కూడా పెట్టుకోండి. నెక్స్ట్ సిటీ అనేది ఇచ్చేయండి. సైన్ అప్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ అని అంటే ఇక్కడ మీరు డేటా ఎంట్రీయా, ఆన్లైన్ జాబ్సా, యాడ్ పోస్టింగ్స్ జాబ్సా, కంటెంట్ రైటింగా, క్యాప్చా ఎంట్రీయా, ఆన్లైన్ సర్వీసా అనేది పెట్టుకోండి మీకు నచ్చింది. సో ఇక్కడ మీ అందరికీ డౌట్స్ వస్తున్నాయండి. నేను లాస్ట్ వీడియో కూడా ఒకటి పోస్ట్ చేశాను. అందులో కామెంట్స్ వచ్చాయి. 2 జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చా అని అంటే చేసుకోవచ్చండి. మీరు 2 or 3 ఎన్ని కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ పెట్టేసుకొని సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మనం నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ జాబ్స్ అనేది చూసుకుందామండి. ఎర్న్ ఫ్రమ్ హోమ్ విత్ ఫ్లెక్సిబుల్ డేటా ఎంట్రీ జాబ్స్ అండి. నో ఫీజు, డైలీ టాస్క్ ఉంటుంది మీకు అండ్ స్టడీ ఇన్కమ్ ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది డేటా ఎంట్రీ జాబ్స్ అని. ఓవర్వ్యూ అనేది చూసుకుందాము. డేటా ఎంట్రీ జాబ్స్ ఆర్ ఐడియల్ ఫర్ ఎనీవన్ లుకింగ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఎర్న్ ఏ స్టడీ ఇన్కమ్ బై ఆర్గనైజింగ్, అప్డేటింగ్ అండ్ మేనేజింగ్ డేటా ఫ్రమ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ అండి. This role primarily involves inputting, editing and maintaining data in digital formats అన్నమాట, ensuring accuracy and efficiently అండి. సో మీరు ఫ్రీలాన్స్ లాగా కూడా చేసుకోవచ్చు ఈ వర్క్ అనేది. సో బెనిఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే మనం ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి మీకు. వర్క్ ఎట్ యువర్ ఓన్ పేస్ అండ్ సెట్ ఏ స్కెడ్యూల్ దట్ ఫిట్స్ యువర్ లైఫ్ స్టైల్ అండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ అనేది చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అండి. మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అనేది చేసుకోవచ్చు. మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. సో స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది మీకు. బెనిఫిట్ వచ్చేసి స్టడీ ఇన్కమ్ ఉంటుందండి. సో మనం ఇక్కడ డేటా ఎంట్రీ జాబ్కి ఎర్నింగ్ ఎంత ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ముందుగా 10 రూపీస్ టు 20 రూపీస్ వరకు ఉంటుంది పర్ ఎంట్రీకి మీకు. అంటే మీరు 15 రూపీస్ చూసుకున్నట్లయితే మీకు 100 ఎంట్రీస్కి 1500 రూపీస్ ఉంటుందన్నమాట. అంటే మంత్లీ చూసుకున్నట్లయితే 45,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు మీరు. అంటే మీ డిపెండింగ్ ఆన్ యువర్ వర్క్ అండి, మీ వర్క్ని బట్టి ఉంటుంది.
సో రిక్వైర్మెంట్స్ అనేవి చూసుకున్నట్లయితే మీకు బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్ అనేది రావాలండి. ఇంకా గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి మీకు. మంచి వైఫై గానీ, మొబైల్ డేటా గానీ ఉంటే సరిపోతుంది. ఇంకా ఫెమిలారిటీ విత్ డేటా ఎంట్రీ ప్రాసెస్ అండ్ ఎక్సెల్ అండి. బేసిక్ టైపింగ్ స్కిల్స్ అండ్ కీబోర్డ్ నాలెడ్జ్ ఉండాలి మీకు. ఇంకా డివైస్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే యూ కెన్ స్టార్ట్ విత్ ఏ స్మార్ట్ ఫోన్ అండి. బట్ హ్యావింగ్ ఏ కంప్యూటర్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ అవుతుంది మీకు. అడిషనల్ నోట్ కూడా ఇచ్చారు. ఇఫ్ యూ హోల్డ్ ఏ సర్టిఫికేట్ ఇన్ డేటా ఎంట్రీ ఇట్ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ రిసీవింగ్ టాస్క్ అనమాట. ఫీజ్ అండ్ ఛార్జెస్ గురించి చూసుకున్నట్లయితే ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు మీకు. హౌ టు అప్లై అని అంటే ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవడమే. సో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుందండి మీరు. సేమ్ ఇంతే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇంకా మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి మీ జెండర్ అనేది పెట్టుకొని ఏజ్ అనేది ఇచ్చేసుకోండి. ఇచ్చిన తర్వాత ఆక్యుపేషన్ అనేది మనం డేటా ఎంట్రీకి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఆక్యుపేషన్ అంటే స్టూడెంట్ అండి. స్టూడెంట్ ఆర్ ఫ్రీలాన్సర్ అనేది పెట్టుకోండి. సిటీ అనేది ఇవ్వండి మీరు. నెక్స్ట్ మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నారు అనేది ఇవ్వండి. ఇక్కడ డేటా ఎంట్రీ జాబ్స్ కోసము అప్లై చేసుకుంటున్నాం కాబట్టి డేటా ఎంట్రీ జాబ్స్ అనేది పెట్టుకోండి. సో డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని అంటే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అనేసి పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేసి సైన్ అప్ నౌ మీద క్లిక్ చేస్తే సరిపోతుందండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి.